వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి కనుమూరి రఘురామకృష్ణరాజు శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్గా కూడా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ నియోజకవర్గంలో పురాతన రామాలయాన్ని పట్టించుకునే నాదుడే లేడని రామయ్య ఇటు చూడవయ్యా అనే హెడ్డింగ్తో సాక్షి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా అనే పాటను వింటూ ఈ రామాలయాన్ని చూస్తే ఎవరికైనా కన్నీరు కారక మానదు. అయోధ్య రామాలయం వెలిగిపోతుంటే శిథిలమైపోతున్న ఇటువంటి రామాలయాలు ప్రతి చోట ప్రత్యక్షమవుతున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామన్నవారు ఇటువంటి ఆలయాల్ని పట్టించుకోకపోవటం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక పెదపేటలో బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న కోదండ రామాలయం గత కొన్ని దశాబ్దాలుగా ఈ దుస్థితిలో ఉంది. ఇక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మవారు, లక్ష్మణుడు, నమ్మిన బంటు, అంజన్నలతో పాటు నందీశ్వరుడు అజ్ఞాతంలో కాదు వ్యర్థాల అగాధంలో కూరుకుపోయారు. శిథిలమైపోయిన రామాలయంలో బిక్కుబిక్కుమంటున్న రాములోరి విగ్రహాలు ఏళ్ల తరబడి భక్తులు నమ్మి ఆదరించి ఆచరించి పూజించిన రాములోరి బాగోగుల్ని మర్చిపోయారు. దీంతో ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. కనీసం ఆ ప్రాంగణమును శుభ్రపరిచే నాదుడే లేడు. ఎంతో చరిత్ర కలిగిన ఈ కోదండ రామాలయంకు భక్తుల ఆదరణ పూర్తిగా కొరవడింది. జనారణ్యంలో ఉన్న ఈ ఆలయం దండకారణ్యాన్ని తలపిస్తుందని పలువురు భక్తులు వాపోతున్నారు. వృక్షాలు కీటకాల నిలయంగా రామాలయ ప్రాంగణం పూర్తిగా పాడైపోయింది. గోడలపైన లోపల మొక్కలు మొలిచి వృక్షాలుగా మారిపోయాయి. ఆ ప్రాంతంలో ప్రజలు విచ్చలవిడిగా వ్యర్థాలని పారేస్తున్నారు. ఆలయం లోపల ఉన్న విలువైన టేకు స్తంభాలు చెదలు పట్టాయి. క్రిములు, కీటకాలు, పాములకు నిలయంగా మారింది. కుక్కలు, పందులు స్థావరంగా నిలిచిందని స్థానికులు వాపోతున్నారు. పట్టించుకోని నగర పంచాయతీ ఆలయాల వద్ద చెత్త చెదారం వేస్తూ అపరిశుద్ధ్యానికి నిలయంగా ఉన్న ప్రాంతాల్లో నగర పంచాయతీ శానిటరీ పనులు చేపట్టడం లేదు. ఈ ఆలయాన్ని అసలు పట్టించుకోవటం లేదు. దళితపేటలో ఉన్న ఈ రామాలయం వద్ద పంచాయతీ శానిటరీ పనులు చేపట్టి పరిసరాలని శుభ్రం చేస్తే భక్తులు వెళ్ళి శిథిలమైన ప్రాంతంలో కనీసం ధూపదీప నైవేద్యాలు సమర్పించే అవకాశం ఉంటుంది. దళితపేటలోనే పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. ఇక రామాలయాన్ని ఎందుకు పట్టించుకుంటారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వ్యర్థాలన్నీ రామాలయంలోనే ఉన్నాయి. రామాలయంకు విలువైన స్థలం ఉంది. గతంలో ధూపదీప నైవేద్యాల కోసం భక్తులు కొంత పొలాన్ని కూడా సమర్పించారని స్థానికులు చెబుతున్నారు. ఎంతో విలువైన స్థలంతో పాటు ఆలయంలోని గుమ్మాలు, దూలాలు, ఇతర కలప కూడా ఉంది. రాను రాను తరిగిపోతుంది. రామాలయం స్థలంను ఆక్రమించకపోయినా ఆస్తి మాత్రం కనిపించటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టాభిషేకుణ్ణి పాలకులు పట్టించుకోరా? రోడ్ల వెంబడి కాలువల గట్లపైన ఉన్న ఆలయాన్ని తొలగించే పాలకులకు పట్టాభిషేకుణ్ణి పట్టించుకోవటం లేదని పలువురు వాపోతున్నారు. ఇది మళ్ళొక్కసారి చూద్దాం. రోడ్ల వెంబడి కాలువల గట్లపైన ఉన్న ఆలయాల్ని తొలగించే పాలకులు రాముడిని పట్టించుకోరా అంటే రఘురామకృష్ణరాజును నేరుగా సాక్షి టార్గెట్ చేసింది. నియోజకవర్గంలోని కాళ్లలో పురాతన ఆలయాలను ఇటీవల తొలగించారని, శిథిలమైపోతున్న ఇటువంటి ఆలయాన్ని పునర్నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు హర్షిస్తారని, రామాలయం ప్రాంగణాన్ని శుభ్రం చేసి అభివృద్ధి చేస్తే వచ్చే శ్రీరామనవమి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పలువురు ముందుకొస్తున్నారు అని సాక్షి ప్రచురించింది. రఘురామ ఖచ్చితంగా అక్కడికి వెళతారని సాక్షికి తెలుసు. సాక్షి లక్ష్యం రఘురామరాజు అక్కడికి వెళ్ళాలి. వెళితే ఏం జరుగుతుందో,
ఏం చేయాలో సాక్షి యాజమాన్యం నడిపే రాజకీయ పార్టీకి తెలుసు. సాక్షి పత్రిక అంచనా తప్పు కాలేదు. ఆ వార్తకు స్పందించిన రఘురామకృష్ణరాజు ఆ ప్రాంతానికి వెళ్ళి గుడిని పరిశీలించి గుడి జీర్ణోద్ధరణకు నడుం బిగించాం, చూడచక్కని రామమందిరం నిర్మిస్తాం అని ప్రకటించారు. ఆ ఏరియాలో ఉండే వ్యక్తులు రఘురామును అడ్డగించి ఈ కాలనీలో ఒక్క హిందువు కూడా లేడు, ఇక్కడ రాముని గుడి కట్టడానికి వీల్లేదు అని అడ్డం తిరిగారు. నీకేంటి అబ్జెక్షన్ గుడి చెప్పు, గుడి కట్టుకుంటే నీకేంటి అబ్జెక్షన్? ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎందుకు వస్తాను విభేదాలు లేకుండా ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు? అదే మరి సర్టిఫికేట్ కూడా ఉందండి, ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందూ లేడండి, అసలు ఒక్క హిందూ లేడు. అది ఇక్కడ గుడి కడతాం, రఘురామరాజు నేను గుడి కట్టి తీరతా అని శపథం చేశారు. విషయం ఏంటంటే ఆ ఏరియా అంతా ఒకప్పుడు దళితవాడ, నేడు అక్కడ చర్చిలు నిర్మించారు, మేమందరం క్రిస్టియన్లు, ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడు అని మీడియా కెమెరాల ముందు ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆ కాలనీ వాసులకు తత్వం బోధపడింది. ఈ కాలనీ వాసుల ఆచార వ్యవహారాలు, క్యాస్ట్ ధృవీకరణ, క్రిస్టియన్ మతం అవలంబించటంలో అసలు గుట్టు రట్టవుతుంది. మొత్తం క్రిస్టియన్లే అని చెబుతున్నారు, కానీ ఎస్సీలుగా చలామణి అవుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఎక్కడ రద్దవుతాయో అని భయపడి ఇది రాముల వారి గుడి కాదు, హిందూ దేవత అయిన గొంతెనమ్మ గుడి, ఆ గుడి నిర్మించాలని కొత్త రాగం అందుకున్నారు. ఆ వంకతో హిందూ అవతారం ఎత్తి హారతులు బొట్లతో కొంత నాటకీయత ప్రదర్శించారు. మొన్న ఉగాది రోజున రఘురామ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. నిన్న శ్రీరామనవమి సందర్భంగా రఘురామరాజు ఆ రామాలయానికి వెళ్ళి రాముడి విగ్రహానికి దండ వేసే ప్రయత్నంలో ఉండగా కొద్దిమంది స్థానికులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చిన అల్లరి మూక రఘురామరాజుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు అనేది మనకున్న సమాచారం. ఆయన అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి, ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఆర్టీవీ క్లిప్ చూడండి. ఆ ఎల్లో శారీ మహిళ పేరు బొండాడ వెంటమ్మ. రాముడి విగ్రహం నుంచి పూలదండ తీసి విసిరేసింది. ప్రభాకరన్ పిల్లి అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చూడండి. డిప్యూటీ స్పీకర్ వర్గంపై తీవ్రంగా దాడి చేసిన ఎస్సీ సంఘాలు. అణచివేత అధికమైతే తిరుగుబాటు ఈ విధంగా ఉంటుంది. ఇదిరా సనాతని డి స్పీకర్గా ఎస్సీపేటలో అక్రమంగా గుడి నిర్మించిన రఘురామగాడి అనుచరులపై మేకులతో తీవ్రంగా దాడి చేసిన ఎస్సీ సంఘాలు అని నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, జీవి హర్షకుమార్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ రఘురామకృష్ణరాజును ట్యాగ్ చేశాడు. హిందూ అయిన ఎస్సీ గుడికి వ్యతిరేకంగా రక్తపాతం, హింస సృష్టిస్తారా? అసలు విషయం ఏంటంటే దళిత ముసుగులో క్రిస్టియన్లుగా కొనసాగుతున్న వారు రామాలయం నుంచి రక్తపాతం వరకు చట్టం, మతం, కులం పేరుతో ఆట ఆడుతున్న అసలు వ్యక్తులు ఎవరు? గతంలో ఎన్నడూ లేనిది జగన్ దంపతులు హిందూ పండుగ వేడుకల్లో అచంచల భక్తితో మునిగిపోవటం, అదరగొట్టే నటనతో దేవుడు బెదిరిపోవటం, జగన్ దంపతులను చూసి నేర్చుకోండి అన్నంతగా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్కు అసలు కారణం ఏంటి? నకిలీ నెయ్యి ఉదంతంపై హిందూ సమాజం ఆగ్రహాన్ని డైవర్ట్ చేయటానికి కొత్త దేవుడండి అన్నట్టు కొత్త సనాతని దంపతులు హిందూ సాంప్రదాయ వేడుకలు రక్తి కట్టిస్తున్నారు. జగన్ ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారు, గతంలో అధికారం అనుభవించారు. మతం మనిషి వ్యక్తిగతమైన వ్యవహారం. జగన్ దంపతులు క్రిస్టియన్ మతం నుంచి సనాతనులుగా మారారా, లేదా క్రిస్టియన్ మతం ఆచరిస్తూ హిందూ ఓటు బ్యాంక్ కోసం ఈ వేషం కొనసాగిస్తున్నారా? ప్రజలకు తెలియాలి.
గతంలో తిరుమల డిక్లరేషన్ వివాదంలో నా మతం మానవత్వం అని జగన్ ఘనంగా ప్రకటించారు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి. ప్రజా జీవితంలో ఓట్లు, రాజకీయాల కోసం నాటకాలు కట్టిపెట్టి ఆయన మతం ఏంటో ప్రజలకు స్పష్టం చేయాలి. ఏకకాలంలో క్రిస్టియన్లను, హిందువులను గంపగుత్తగా మోసం చేయటం నైతికంగా నేరంగానే పరిగణించాలి. మన దేశ ఆత్మ ఒక మతాన్ని ఇంకో మతం వారు గౌరవించటంలో ఉంది, మత డ్రామాలలో లేదు. జగన్ దంపతులు క్రిస్టియన్లు, కానీ కులం తోక వదులుకోరు. ఇక తేనెతుట్టె సమస్య షెడ్యూల్ క్యాస్ట్ జాబితాలో కొనసాగుతూ క్రైస్తవం స్వీకరించటం కుదరదు అని రాజ్యాంగం చెప్పిన దాన్ని రఘురామరాజు తాను ఎంపీగా కొనసాగిన నాటి నుంచి నేటి వరకు పలు వేదికల మీద ప్రస్తావించడం చూస్తున్నాం. ఈ ఘటనను ఒక్క కోణంలో చూస్తే ఇది ఒక రాజకీయ గొడవలాగా కనిపిస్తుంది, మరో కోణంలో చూస్తే ఇది ఒక మత ఘర్షణలాగా అనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే ఇది 3 శక్తుల మధ్య ఢీకొంటున్న సంఘటనగా కనిపిస్తుంది. భారతదేశంలో కులం, మతం, చట్టం ఇవి 3 వేర్వేరు వ్యవస్థలు కాదు, ఇవి ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ ముడిపడి ఉన్న సంక్లిష్ట వాస్తవం. ఇటీవల సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పు ముఖ్యంగా కన్వర్షన్స్ తర్వాత ఎస్సీ హోదాపై ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. చట్టం ముందు మతం మారితే కుల హోదా ముగుస్తుంది. కానీ ప్రశ్న ఇక్కడే ప్రారంభమవుతుంది. చట్టం ఏం చెబుతుంది? రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ హోదా ఆర్టికల్ 341 కింద ఇచ్చిన లీగల్ గుర్తింపు, ఈ గుర్తింపు హిందూ మతం, ఎస్సీ ఎస్టీ బ్యాక్గ్రౌండ్ ఉండి సిక్కు, బౌద్ధ మతాలకు మారిన వారికి మాత్రమే పరిమితం. అంటే ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి ఆ మతాన్ని బహిరంగంగా అనుసరిస్తే అతను చట్టపరంగా ఎస్సీ కాదు. ఎస్సీ కాకపోతే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టే హక్కు కూడా కోల్పోతారు. ఇక్కడ నిజం క్లిష్టం. అసలు సమస్య లీగల్ స్టేటస్ వర్సెస్ సోషల్ స్టేటస్. ఇది ఒక సిస్టమ్ సమస్య. చట్టం చెబుతుంది మతం మారితే కులం పోతుంది అని. సమాజంలో కొన్ని చోట్ల కులాన్ని పట్టుకుని వేలాడుతుంది. ఫలితం సామాజిక వివక్ష ఉంది, కానీ చట్టపరమైన రక్షణ లేదు. ఇది ఒక లీగల్ వాక్యూమ్. చట్టపరంగా కన్వర్షన్, మత మార్పిడి తరువాత ఎస్సీ హోదా ముగుస్తుంది. అట్రాసిటీ చట్టం వర్తించదు, కానీ సామాజికంగా వివక్ష కొనసాగుతుంది. కులం మాయమవటం అనేది లేదు. మతం మారితే చట్టం చెబుతుంది కులం పోయిందని. ఈ రెండిటి మధ్య ఇరుక్కుపోయింది సమస్య. చట్టం మాత్రం కాగితంపై కులాన్ని తొలగించింది. రఘురామకృష్ణరాజు లాంటి వారి వాదన వ్యక్తిగత వాదన కాదు. రాజ్యాంగబద్ధంగా ఏముందో ఉన్నదాన్ని అమలు చేయాలనేది ఆయన బలమైన వాదన. ఈ వాదన కారణంగానే ఐపీఎస్ సునీల్ నాయక్ త్రిబుల్-ఆర్ను చిత్రహింసలకు గురి చేయటానికి ఒక కారణం అనే వాదన కూడా ఉంది. నేను ఢిల్లీలో ఉంటే జగన్ ప్రభుత్వం నా మీద అక్రమంగా క్రిస్టియన్ల చేత అక్రమ ఎస్సీ ఎస్టీ 5 అట్రాసిటీ కేసులు పెట్టించింది అని త్రిబుల్-ఆర్ ఆవేదన చెందుతారు. ఈ వివాదానికి ముగింపు పలకాలంటే మతం మారిన కులం పోదు అని రాజ్యాంగ సవరణ చేయాలి, లేదా ఉన్న ఎస్సీ హోదా కొనసాగాలంటే మతం మారకూడదు. అంతేగాని మేకులు కత్తులు తీసుకుని రప్ప అంటే చట్టం ఒప్పుకోదు. రాజు కంటే మొండివాడు బలవంతుడు అనేది పాత సామెత. ఇక్కడ రాజు, మొండిఘటం రెండూ కలిస్తే రఘురామకృష్ణరాజు అనేది కొత్త సామెత.